ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकं यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृधे. श्रीशुक उवाच. वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु. श्रीविश्वरूप उवाच. धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान्. पादयोर्जानुनोरुर्वोरुदरे हृत्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत्. ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यं गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारम्. మార్గశిర బహుళ ఏకాదశి విశిష్టత ఏమిటి? మనం గత కొంతకాలంగా ప్రతి ఏకాదశికి ముందుగా ఆ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అనేక కోణాల్లో చెప్పుకున్నాం. కొన్ని ఏకాదశులు పిల్లల కోసం అని చెప్పి చేసేటువంటిది పుత్రద ఏకాదశి అని, పాశాంకుశ ఏకాదశి అని, మనకుండేటువంటి పాపాలన్నింటినీ కూడా పాశము అంకుశంతో తరిమి వేసేటువంటి ఏకాదశి అని, అదేవిధంగా మనం కార్తీక శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా అనేక రకాల ఏకాదశుల గురించి, అదేవిధంగా భాద్రపద మాసంలో పితృదేవతల కోసం చేసేటువంటి ఏకాదశి గురించి అనేకం మనం చెప్పుకున్నాం. పితృదేవతలకి నరకలోకం నుంచి విముక్తి కలిగించేటువంటి ఏకాదశుల గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అయితే మార్గశిర మాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటో చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. అదేమిటంటే, పూర్వం లుంపకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవట. అతను కొన్ని తప్పులు చేయటం వలన ఇంటి నుంచి, ఆ తర్వాత రాజుగారు దేశం నుంచి కూడా బహిష్కరించి వేశారుట. పూర్వకాలం ఎవరైనా చేయకూడనటువంటి పనులు చేసినప్పుడు దేశ బహిష్కరణ అనేటువంటి శిక్షను వేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా లుంపకుడికి కూడా రాజుగారు, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉండకూడదు, ఆ దేశంలో నివసించకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అడవులు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అసలు స్వదేశంలో ఉంటేనే అన్నీ దొరకడం కష్టం, తన కుటుంబంలో ఉంటేనే ఎన్నో కష్టాలు ఒక్కోసారి పరిస్థితుల వల్ల వస్తూ ఉంటాయి. అలాంటిది దేశ బహిష్కరణ పొందిన తర్వాత వేరే చోట ఉండి తన జీవితాన్ని గడుపుకోవడం చాలా కష్టతరమైనటువంటి విషయం. అందులో రాజకుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎలాంటి భోగాలు లేకుండా సామాన్యుడిలాగా తన భుక్తి కోసం జీవితాన్ని గడుపుకోవడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. అతనికి ఒకరోజు భోజనమే దొరకలేదుట. ఎక్కడెక్కడో తిరిగాడు, ఎవరెవరినో అడిగి చూశాడు, ఎక్కడా తినడానికి అతనికి తిండి పుట్టలేదు. అలాంటప్పుడు ఒక దేవాలయం దగ్గరికి వచ్చాట. నిస్పృహగా, ఆయనకి చాలా ఆకలితో ఉంది, స్పృహ కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ పెట్టేటువంటి ప్రసాదాన్నైనా స్వీకరించాలి అనేటువంటి ఆశతో వెళ్ళి ఆ గుడిలో ఉన్నట్ట. ఆ రోజు ఏకాదశి. ఆ గుడిలో కూడా ప్రసాద వితరణ జరగటం లేదు.
చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి, అది ఏకాదశి అని అతనికి తెలియదు, దానివల్ల పుణ్యం వస్తుంది అని అతనికి తెలియదు. కేవలం నీరసంగా ఉన్నాడు, స్పృహ కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆకలి కొని ఉన్నాడు. ఎవరైనా ఏదైనా పెడితే కాస్త తినాలి అనేటువంటి ఆశతో ఆయన గుడి చుట్టూ తిరిగి అందరి దగ్గర ఉండేటువంటి ప్రసాదాలు ఎవరైనా పెడతారని కూడా చూసేట. ఏకాదశి రోజు శాస్త్ర విజ్ఞానం ఉన్న వాళ్ళెవరూ కూడా అన్న వితరణ చేయరు. ఏ భక్తుడు అతనికి తినడానికి ఏమీ ఇవ్వలేదు. గుడిలో కూడా అతనికి ఆ రోజు ప్రసాదం దొరకలేదు. అలా నిరసించి గుడి మెట్ల మీదే నిద్రపోయేట. మరునాడు ద్వాదశి, భగవంతుడికి కైంకర్యం చేసినటువంటి ప్రసాదం అన్న వితరణ అందరికీ జరిగింది. ఇతరు ఆశగా వెళ్ళి ఆ రోజు ప్రసాదాన్ని తిన్నట్ట. అప్పుడు కానీ అతనికి ప్రాణం లేచి రాలేదు. అప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకుని, తనకు ఎన్ని జన్మాల పాపం ఉంటే, ఎలాంటి దోషాలు చేయటం వలన ఇలా దేశ బహిష్కరణ జరిగింది, ఇలాంటి కష్టాలు పడ్డాను, అన్నం కోసం కూడా నేను తిరగాల్సి వచ్చింది, తినడానికి గుప్పెడు మెతుకులు కూడా రాజకుమారుడికి కూడా దొరకలేదు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎలాంటి పాపం చేశాను అని పశ్చాత్తాపడ్డట భగవంతుడి ముందర. ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యట. ఎలా? అనుకోకుండానే మార్గశిర బహుళ ఏకాదశి అయింది ఆ రోజు అన్నం తినడానికి అనేటువంటి కోరికతో వచ్చినప్పటికీ కూడా అన్నం దొరకక ఉపవసించి విష్ణు దేవాలయంలో విష్ణుమూర్తి చుట్టూ ప్రసాదం కోసమైనా ప్రదక్షిణలు చేశాడు. నిస్పృహగా అక్కడే పడుకుని నిద్రపోయాడు ఏమీ దొరకక. మరునాడు ద్వాదశి పారణ ఘడియలు పోకుండానే విష్ణుమూర్తి దగ్గర విలపించాడు. తను చేసినటువంటి పాపానికి పరిహారం చేయమని చెప్పేసి విలపించి పశ్చాత్తాపడి విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నాడు. ఇంకేముంది, ఏకాదశి వ్రతం అనుకోకుండానే జరిగిపోయింది. ఏకాదశి మొత్తం ఉపవసించాడు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అక్కడే నిస్పృహతో తెల్లవార్లు గుడి ముందర కూర్చున్నాడు. మరునాడు విష్ణుమూర్తి ముందర పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాడు. విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అప్పుడు రాజభటులు వచ్చి మళ్ళీ అతన్ని రాజ్యానికి తీసుకెళ్ళాట. మళ్ళీ సకల వైభోగాలు అతను పొందగలిగాట. అంటే దీనికి ఇక్కడ మనకి కనపడేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఏకాదశి అనేటువంటిది ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ ఏ జన్మలో మనం పాపాలు చేసి ఉండి మనం పోగొట్టుకున్నటువంటి స్థానం కానీ, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, పోగొట్టుకున్నటువంటివి ఏవైనా ఉన్నా, మనకి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా, కొంతమంది బుద్ధిమాంద్యంతో కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొంతమంది ప్రమాదవశాత్తు ఎక్కడో చిక్కుకొని ఇంటికి రాకుండా ఉంటూ ఉంటారు. అలా అనేక చోట్ల అనేక కుటుంబాల్లో ఇంట్లోని వ్యక్తులు బయటికి పోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియకుండా, జాడ తెలియకుండా ఉంటుంది. లేదా శిక్ష కోసమని, లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఇలా అనేక కారణాల వలన ఇంటి నుంచి బయటికి వెళ్ళి అనేక అవస్థలు పడేవాళ్ళు మనకి ప్రపంచంలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటారు. అవైనా కావచ్చు, తమ స్థానం తమకు దక్కలేదు, తను స్థానభ్రంశం జరిగింది. స్థానభ్రంశం జరగటం అంటే తనకు ఉద్యోగం నుంచి కిందికి రావడం, సస్పెండ్ అవ్వడం, ఉద్యోగం పోవడం, ఉన్న ఇంటిని పోగొట్టుకోవడం, లేదా భార్య వెళ్ళిపోవడం, భర్త వెళ్ళిపోవడం, ఇలా అనేక రకాలుగా మనకి వారి వారి స్థానాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలా కలిగినప్పుడు అలాంటి వాళ్ళంతా అలాంటి దోషం పరిహారం కావాలని చెప్పేసి ఈ మార్గశిర ఏకాదశి, బహుళ ఏకాదశి మొదలుకొని 1 సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఈ సంవత్సరం ఈరోజు ప్రారంభం చేస్తే మళ్ళీ సంవత్సరం మళ్ళీ మార్గశిర మాసంలో బహుళ ఏకాదశి రోజు సమాప్తం చేయాలి. అలా ఏకాదశి వ్రతాన్ని చేసేటైతే వాళ్ళకు ఉండేటువంటి, వాళ్ళు పొందాలి అనుకునేటువంటివన్నీ ధర్మంగా వాళ్ళు పొందాలి, పోగొట్టుకున్నవి ఏమున్నాయో అవన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి లుంపకుడి కథలో కూడా అదే తెలుస్తోంది కదా. దేశం నుంచి బహిష్కరించబడ్డాడు. తన స్థానాన్ని, తన ఇంటిని, తన దేశానికి దూరంగా బయటికి వచ్చి అన్నమో రామచంద్ర అని తిరగాల్సినటువంటి పరిస్థితి ఒక రాజకుమారుడికి ఏర్పడింది. అలాంటిది ఒక్క ఏకాదశి రోజు పూజ చేయటం వల్లనే, విష్ణుమూర్తి ముందర పశ్చాత్తాపడడం వల్లనే, ఉపవాసం చేయటం వలన అతనికి మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటే ఏదైనా మనం పొందవచ్చు. అందుకని ఈ ఏకాదశి వ్రతాన్ని 1 సంవత్సర కాలం నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో,
తాము చేసినటువంటి పొరపాట్లకి క్షమించమని పశ్చాత్తాపపడుతూ విష్ణుమూర్తి ముందర తమ అభ్యర్థన చెబుతూ దీనంగా ఆయన్ని వేడుకుంటూ ఎవరు పూజ చేస్తారో, ఎవరు ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ తిరిగి ధర్మంగా పొందేటువంటివన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లేదా ఇంటి నుంచి తమ వ్యక్తులు బయటికి వెళ్ళి ఉంటే వాళ్ళు తిరిగి రావాలని, తాము పోగొట్టుకున్నటువంటి ఆస్తులు కానీ, ఇల్లు కానీ, స్థానం కానీ, వ్యక్తులు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు పొందాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఏకాదశి వ్రతం అంటే ఈవేళ ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం ప్రతి 15 రోజులకి మనకి ఒక ఏకాదశి వస్తుంది. నెలలో 2 ఏకాదశులు, కృష్ణపక్షంలో ఒకటి, తర్వాత మనకి శుక్లపక్షంలో ఒకటి. ఇలా 2 ఏకాదశుల్ని కూడా ఈ వ్రత నియమాలు పాటిస్తూ ఎవరు చేస్తారో, ఎవరు విష్ణుమూర్తి ముందర పశ్చాత్తాపడతారో, నియమనిష్టలతో ఎవరు ఈ వ్రతాన్ని సంవత్సర కాలం చేస్తారో తిరిగి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి లుంపకుడి కథలో అర్థమవుతోంది. అందుకని ఎవరైనా కూడా అలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఏడాది కాదు, ఎప్పుడైనా సరే ఇలా మార్గశిర బహుళ ఏకాదశి మొదలుకొని సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటి? మామూలుగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించాలి అనేటువంటిది. దీనికి ఏమిటి? ఈ ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే, ఏ కోరిక కోసమైనా సరే ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు 3 రోజులు నియమాలు పాటించాలి. దశమి రోజే సంకల్పం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ ఏకాదశి చేయాలని ఇవ్వాలి అనుకున్నారనుకోండి, ప్రారంభంలో మీకు తెలియదు కాబట్టి, దోషం ఏమీ లేదు కాబట్టి ఈవేళ కూడా మీరు ప్రారంభం చేయవచ్చు. అలా మామూలుగా అయితే దశమి రోజు సంకల్పం చేసుకుని ఏకభుక్తం చేసి రాత్రిపూట భోజనం మానేసి ఆ రోజు బ్రహ్మచర్యం చేసి ఏకాదశి రోజు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి, ఇప్పుడు మరి ధనుర్మాసం కూడా కదా మనకి, తెల్లవారుజామునే లేచి తెల్లవారేసరికి పూజ ముగించుకొని స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యప్రదానం చేయటం, ఏకాదశి వ్రతాన్ని దేనికోసం సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం చెప్పుకోవడం, ఈ రోజంతా ఏమీ తినకుండా ఉండటం, సాయంత్రంగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి విష్ణునామ సంకీర్తనం చేయటం, వీలైతే సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం, లేదా లక్ష్మీనారాయణల విగ్రహాలకి కానీ చిత్రపటానికి కానీ దీపారాధన చేసి పండో పాలు నివేదన చేసి హారతి ఇవ్వటం, కేవలం పండు పాలు మాత్రమే తీసుకుని ఆ తర్వాత తెల్లవార్లు కూడా వీలైనంత వరకు జాగరణ చేస్తూ, కొంతమంది ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, జాగరణ అంటే మాకందరికీ సాధ్యం కావట్లేదండి, అలా చేయకపోవటం వలన దోషం వస్తుందా, ఫలితం దక్కుతుందా అని కొంతమంది ఉత్తరాలు ఈ మధ్యన రాశారు. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, జాగరణ చేయాలి అంటే ఒంటరిగా చేయకండి. సామూహికంగా అయితే అందరూ భజన చేస్తూ ఉంటే నలుగురు కలిసి ఉన్నప్పుడు జాగరణ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఎంతవరకు అనువుగా ఉంటుందో, ఎంతవరకు మేల్కొని ఉండగలరో అంతవరకు కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండండి. కాకపోతే ఏమిటంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మత్స్య మాంసాన్ని కానీ లేదా అన్య పదార్థాలని కానీ తినకూడదు. బలహీనతలు ఏమున్నవి పక్కన పెట్టాలి. మనస వాచ కర్మణ పవిత్రులై ఉండాలి. అలా ఈ ఏకాదశి రోజంతా ఉండి మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చేయాలి. ఈ దశమి రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు కూడా లక్ష్మీనారాయణులకి షోడశోపచార పూజ చేయటం. విగ్రహం ఉన్నవాడైతే చక్కగా పురుష సూక్తంతో అభిషేకం చేసుకోవచ్చు, లేదా నారాయణ మంత్రంతో అయినా అభిషేకం చేసుకోవచ్చు. ఆ తర్వాత నివేదన చేసేప్పుడు కూడా ఏకాదశి రోజైతే పండు ఫలము ప్రసాదము లాంటివి నివేదన చేయండి. తినడం మాత్రం పండు ఫలమే తినండి, కానీ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజు పారణ చేసిన తర్వాత భోజన సమయంలో దాన్ని తినండి. ద్వాదశి రోజు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ద్వాదశి ఘడియలు పోకుండానే విష్ణుమూర్తికి పూజ చేయాలి. లక్ష్మీనారాయణులకి తులసి దళాలతో అర్చన చేయాలి, షోడశోపచార పూజ చేయాలి. తప్పకుండా ఆ రోజు పరమాన్నం అంటే క్షీరాన్నం నివేదన చేయాలి. పాలతో పాయసం, అన్నంతో పాయసం చేసి నివేదన చేయాలి. అన్నదానం చేయటం చాలా విశిష్టమైనటువంటిది. దానిలో ఇది ధనుర్మాసంలో వచ్చినటువంటిది.
అందుకని ఈ అన్నదానానికి అత్యంత విశిష్టత ఉంది. ఎవరికైనా పిలిచి భోజనం పెట్టండి ద్వాదశి రోజు. ఒకవేళ మీకు వీలు కాలేదు, పరిగెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఈ రోజుల్లో చాలా చోట్ల అన్నదానాలు చేస్తూ ఉన్నారు. అలా ఏదైనా అన్నసత్రంలో కానీ, ఏదైనా ఒక దేవాలయంలో కానీ ప్రసాదం కట్టడానికి, అంటే ఎవరికైనా ప్రసాదం పంచడానికి, భోజనాలు పెట్టడానికి ఏర్పాటు చేయండి. ప్రతి ద్వాదశికి కూడా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా భోజనానికి ఏర్పాటు అయ్యేలాగా ఏదైనా డబ్బు కట్టండి. ఇంట్లో ప్రసాదం నివేదన చేసి కాస్తంత క్రిమికీటకాదులకి, కొంచెం కుక్కకి, కొంచెం పక్షులకి వేసేసి ఆ తర్వాత మీరు భుజించండి. ద్వాదశి ఘడియలు పోకుండానే తీసుకోవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత, సూర్యోదయం 6:30-7 గంటల ఈ కాలంలో అవుతుంది అంటే ఆ తర్వాత ఒక ఘడియ, మామూలుగా 24 నిమిషాలు ఒక ఘడియ అంటాం. ఆ తర్వాత ద్వాదశి తిథి ఉన్నా కూడా ఆ లోపలే పారణ చేయాలి. ఆ లోపల ఎలా భోంచేస్తామండి మరీ 7 గంటలకి అనుకోకండి. మాకు పారాయణ కాలేదు, పూజ కాలేదు అనేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అలా ఉన్నప్పుడు తీర్థాన్ని 3 సార్లు కళ్ళకద్దుకుని స్వీకరించి ప్రసాదం కాస్త నోట్లో వేసుకుని ఆ తర్వాత, లేదా ప్రసాదం కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టి మీ జపతపాలు పారాయణలు చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు. కానీ పారణ సంకల్పం చెప్పుకొని 3 సార్లు తీర్థాన్ని స్వీకరిస్తే భోజనంతో సమానంగా చెప్తారు కాబట్టి ఆ విధంగా 3 సార్లు తీర్థాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని వాసన చూసి పక్కన పెట్టి తర్వాత మీ పూజాధికాలు పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించినా కూడా వ్రత నియమం తప్పినట్టు కాదు, ఫలితం సక్రమంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు కూడా అన్ని పదార్థాలని తినకూడదు. ఆ రోజు కూడా బ్రహ్మచర్య వ్రతం చేయాలి. ఇలా 3 రోజులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి రోజు ఉపవసించి విష్ణుమూర్తి పూజ చేయటం ఎంత ముఖ్యమైనటువంటిదో, ద్వాదశి రోజు కూడా లక్ష్మీనారాయణులకి పూజ చేయడం అంత విశిష్టమైనటువంటిది. అందుకని ద్వాదశి రోజు కూడా పూజ అత్యంత విశిష్టమైంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా తులసీ దళాలతో పూజ చేస్తే చాలా విశేషం. అయితే ఒక విషయాన్ని మాత్రం అందరూ గమనించాలి. ఎప్పుడు కూడా తులసీ దళాల్ని ఏకాదశి, ద్వాదశి, ముఖ్యంగా ద్వాదశి తిథి రోజు కోయకూడదు. మరి ఇలాగండి తులసితో పూజ చేస్తామనుకుంటే దశమి రోజే తులసి చెట్టుకు ఉండేటువంటి తులసి దళాలన్నింటినీ కోసుకుని ఒక డబ్బాలో పెట్టుకొని, ఈ రోజుల్లో అందరికీ ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో కానీ, లేదా చల్లగా ఉండేటువంటి పాడు కానటువంటి ప్రదేశంలో కానీ దాన్ని భద్రపరుచుకొని రోజు కాసిని తులసి దళాలను వేయచ్చు. లేదా ఏకాదశి రోజు తులసి దళాలన్నిటితో పూజ చేసిన తర్వాత కూడా ద్వాదశి రోజు వాటిని తీసి వాటిని కడిగి మళ్ళీ అవే దళాలని కూడా పెట్టడం అన్న దోషమేమీ లేదు. కానీ రోజు తులసి చెట్టును మాత్రం ముట్టుకుని రోజు తులసి దళాలని మాత్రం తెంపడం మహాదోషం. ముఖ్యంగా తులసి దళాలని ఎప్పుడు కోయకూడదు అనేటువంటి విషయం మరొకసారి చెప్పుకుందాం. ఇప్పుడైతే ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ కోయకూడదు. దశమి రోజు కూడా ఒకవేళ శ్రవణ నక్షత్రమైన మంగళ శుక్రవారాలైనా కూడా కోయకూడదు. సూర్యాస్తమైన తర్వాత కూడా కోయకూడదు. ఇలాంటి నియమాన్ని పాటిస్తూ తులసి దళాన్ని ముందుగానే సేకరించి పెట్టుకుని లక్ష్మీనారాయణులకి ఈ సంవత్సర కాలం ఎవరు అర్చన చేస్తారో వాళ్ళందరూ కూడా పోగొట్టుకున్నటువంటి తమ స్థానాన్ని కానీ, తమ వ్యక్తుల్ని కానీ, తమ వస్తువుల్ని కానీ పొందేటువంటి అవకాశం ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. అయితే చాలామంది నియమాలు పాటించటం విషయంలో చాలా సందేహాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. అదేమిటి అంటే ఏకాదశి 3 రోజులే నియమాలు పాటిస్తే సరిపోతుందా, సంవత్సర కాలం కూడా నియమాల్ని పాటించాలా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కామ్యార్థమై మీరు ఏడాది ఒక దీక్షలో ఉన్నట్టే. ఏడాది దీక్షలో ఉంటారు కాబట్టి ఈ ఏడాది కూడా అన్య పదార్థాలని, మధ్య మాంసాలు కానీ మిగతా బలహీనతలు కానీ ఉంటే వాటిని మానుకోవాలి. అబద్ధాలు ఆడకూడదు. అసత్యం ఆడటం వలన వ్రతభంగం అవుతుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని అబద్ధాలు ఆడకుండాను, మరొకరు మన వలన కన్నీళ్లు పెట్టుకోకుండాలాగాను ప్రవర్తించండి. ఎవరైనా మనం దీక్షలో ఉన్నప్పుడు మన వలన ఎవరైనా ఒక కన్నీటి బొట్టు రాల్చినా, మనస్సు ఖేదపడినా, బాధపడినా ఆ బాధ మనకి తగులుతుంది. కాబట్టి మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం రాదు. మనం మనస, వాచ, కర్మణ పవిత్రులమై, శుద్ధులమై, సత్వగుణంతో ఉండటం మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి దారితీస్తుంది. అందుకని ఏమిటంటే నియమాలు పాటించినప్పుడు కూడా మనం కఠినంగా, ఖచ్చితంగా పాటించామనుకోండి, పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేశామనుకోండి, భగవంతుడికి ఒకడి మీద ద్వేషము, మరొకడి మీద ప్రేమ అంటూ ఏమీ ఉండదు. మనం పశ్చాత్తాపడటము,
పవిత్రులమై ఆ తరువాత మనం తప్పు పనులు చేయకుండా ఉండటము, దానికి తోడు భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నమ్మడము, సేవించటం వల్ల తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవాల్టి మంత్రం ఓం నమో నారాయణాయ. ఇది నారాయణ అష్టాక్షరీ మంత్రం. ఈ నారాయణ మంత్రాన్ని ఎవరు జపిస్తూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి నారాయణ అనుగ్రహానికి పాత్రలవుతారట వాళ్ళంతా కూడా. ఇది రామానుజుల వారే చెప్పారు. అందుకని ఇది చాలా విశిష్టమైనటువంటి మంత్రం. పొద్దున్నే లేచి ఉపవాసం చేస్తానని సంకల్పించుకుని దీపారాధన చేయండి, తులసి దేవుడికి దీపం పెట్టండి. ఆ తరువాత నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. 3 రోజులు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజు మీరు తిని ఎవరికైనా కాస్త పెట్టండి. అలా చేయటం వలన కూడా మీకు ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం దొక్కుతుంది. నారాయణ అనుగ్రహానికి పాత్రలవుతారు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. తిరిగి సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.